హాఫ్ కిలో నువ్వులు వేయించుకోవాలి. ఇవి ఒక 100 గ్రాముల కంటే తక్కువ. ఇవి ఎంత? 50 గ్రామ్స్ పెట్టుకో. 50 గ్రామ్స్ పూత, ధనియాలు 50 గ్రాములు. 2 గంటలు. 2 గంటలు రాసుకో. 2 గరిటెలు. 2 గరిటెల ధనియాలు, 50 గ్రాముల పూత, 100 గ్రాముల కంటే కొంచెం తక్కువ ఎండుమిరపకాయలు, చెక్క ఒక పిడికెళ్ళి మైన చెక్క, విడివిడిగా వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలను బాగా వేయించుకోవాలి. బాగా కొంచెం కలర్ మారాలి. కొంచెం చిటికెడు నూనె వేసుకొని చెక్క వేయించుకుంటున్నాం మంచి వాసన వచ్చేంత వరకు. నూనె వేసాను, పూతను వేయిస్తున్నాను. ఇంకొంచెం నూనె వేసాను. తీసుకొని పిండి కొట్టి ఇట్లా తెల్లగా ఉన్నదంతా అండి ఇలా అవుతుంది. బాగా మగ్గాక తెలుపుంతా పోతుంది. తర్వాత ధనియాలు వేయించుకోవాలండి. మనం చెప్పినట్టు 2 పిడికిళ్ళ మైన అనుకున్నాం కదా, లేదా ఒక చిన్న గ్లాస్ ధనియాలు బాగా మంచిగా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఇలా పూత వేయించుకున్నాము, తెలుపు ఎక్కడ కనపడినట్టు చెక్క వేయించుకున్నాము. బాగా రెండింటికి కొంచెం నూనె వేసి వేయించాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్నాము, ధనియాలు వేయిస్తున్నాము, నువ్వులు వేయించుకున్నది రెడీగా ఉంది. హాఫ్ కిలో నువ్వులు వేయించుకోవాలి. కొబ్బరి ఈ మైన వేయించుకోవాలండి. కొబ్బరి బాగా ఎర్రగా వేయించుకొని పొడిగొట్టుకోవాలి. ఇది మొగ్గ అండి. మొగ్గ ఈ మైన నూనె వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఇలా అన్నీ కలిపి ఇలా మిక్సీకి వేయాలి. ఇలా మిక్సీకి వేసి ఒక 5 మిక్సీకి వేసామంటే 1 పార్ట్ అది ఇలా వస్తుంది. కొబ్బరి వేయించిన కొబ్బరి అది. ఇది మిగిలినది ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసింది. అది ఇంకొక రౌండ్ మనం ఇక్కడ మిక్సీకి వేస్తున్నామండి. ఇంతే అండి. ఓవరాల్ చేసుకుంటే వాంగిబాత్ పొడి రెడీ. మైన లవంగాలు వేసుకొని వేయించుకోవాలండి నూనె.
ఫస్ట్ కొబ్బరి మిక్స్ చేసుకోవాలండి, మెత్తగా కాకుండా కొబ్బరి వేసుకొని మిగిలిన గినియాలంతా విడిగా వేసుకోవాలి. నువ్వులు మాత్రం ఒక్కటే ఒక రౌండ్ వేసి ఇలా అన్ని కలిపి ఒకసారి కలుపుకోవాలి. కలిపేసి ఇంకొకసారి ఊరికే ఒక్కసారి తిప్పుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక చేత్తో మరీ ముద్ద కాకుండా ఉండాలి. తిప్పుకొని ప్యాక్ చేసుకోవాలి. మా అత్తగారు వీడియో వాంగీబాత్ స్పెషలిస్ట్ అనమాట. మా అత్తగారికి జై. లాస్ట్లో ఇలా అవుతుందండి, పొడి పొడిగా ఇలా ఇంకొకసారి రౌండ్ తిప్పుకుంటే వాంగీబాత్ పొడి రెడీ.